పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి జయకేతనం సభగా పవన్ నామకరణం చేశారు. చిత్రాడ శివారులో సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా 7 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వేదికపై పవన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది కూర్చుంటారు. సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసం ప్రాంగణంలో 20కి పైగా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణం వెలుపల జాతీయ రహదారిపై నిలిచి ఉండే వారి కోసం కూడా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. 4 కిలోమీటర్ల దూరం వరకు ఆడియో వినబడేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ అమర్చారు. భారీ స్థాయిలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు జనసేన నేతలు, అభిమానులు పిఠాపురం చేరుకుంటున్నారు. వివిధ మార్గాల్లో ఇప్పటికే వేల మంది చేరుకున్నారు. వీరికి తగు వస్తువులను పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వచ్చేశారు. రైట్, ఇక సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి అలాగే అక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా మనతో తెలియజేయడానికి మా ప్రతినిధి అప్పారావు లైవ్ లో ఉన్నారు. అప్పారావు, యామిని, కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాలలో మరి కాసేపట్లో జనసేన 12వ ఆవిర్భావ రాష్ట్ర సభ జరగబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పూర్తిగా ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ సభ కోసం రాష్ట్రం నలుమూల నుంచి అలాగే తెలంగాణ, చెన్నై, బెంగళూరు నుంచి కూడా అనేక మంది జనసేన అభిమానులు ఈ చిత్రాల సభకి చేరుకున్నారు. దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన ఈ సభకు 2 లక్షల మంది వరకు కూర్చునేలాగా జనసేన పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. సభకు సంబంధించి ఎకరం విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 250 మంది వరకు సభా వేదికపై 3 అంచెల వ్యవస్థలో కూర్చొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో థ్యాంక్ యూ పిఠాపురం అనే స్లోగన్ తో ఈ సభా కార్యక్రమం మొత్తం మొదలు కానుంది. మధ్యాహ్నం 3:30 నుంచి ఈ సభ జరుగుతుంది. సరిగ్గా పవన్ కళ్యాణ్ చిత్రాడ ప్రాంగణానికి నేరుగా అమరావతి నుంచి హెలికాప్టర్లో 3:45కు చేరుకోనున్నారు. అనంతరం రాత్రి 9 నుంచి 10 వరకు ఈ సభ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సభ కోసం ఇప్పటికే భారీగా తరలి వచ్చారు. లక్షలాది మందిగా తరలి వచ్చే ఈ సభ కోసం ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా భారీ LED స్క్రీన్లు, అదేవిధంగా సీసీ కెమెరాలతో నిఘాతో పాటు డ్రోన్లు కూడా ఎక్కడికక్కడ ఉపయోగిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తరలిరానున్న 2 లక్షల మంది కోసం మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆతిథ్యం బాగుండేలా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ORS కానీ, పుచ్చకాయలు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, మంచినీళ్లు, మజ్జిగ ఇలా ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లతో కూడా ఈ సభను సక్సెస్ చేసేలాగా ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోపక్క అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ వచ్చే వాహనాలకి 216 జాతీయ రహదారిపై ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం నిరంతరం పోలీస్ శాఖ కానీ అటు జనసేన పార్టీ కానీ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సభకి సజావుగా వచ్చి వెళ్లేలా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూస్తుంటే జనసేన ఆవిర్భావ సభ అనేది ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురంలో పెట్టడానికి ప్రధాన కారణం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ శపథాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆచరణలో చూపించి వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలతో పాటు పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత తెలపడం కోసం ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రసంగించున్నారు. అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడం ఇష్టం లేదని, పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించిన తర్వాత తాను ఇక్కడ సభ పెడతానని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సభలో గడిచిన 9 నెలల్లో కూటమి వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని తాను ఏం చేశాను, ఏం చేయబోతున్నది కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటికే రైళ్లు, బస్సు
బస్సులు, కారులు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఇప్పటికే చిత్రాడ సభకు చేరుకుంటున్నారు. ప్రజలు కూడా సభ లోపలికి మరి కాసేపట్లు కూడా పంపించడానికి సిద్ధం చేస్తారు. మొత్తం 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ తొక్కిసలాట గాని వచ్చిన వాళ్ళు తిరిగి అదే స్థాయిలో సజావుగా వెళ్లేందుకు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్లో ఎంతో మంది జైన సైనికులు అనేక జిల్లాల నుంచి తరలి వచ్చి ఉత్సాహంగా సభను విజయవంతం చేయడం కూడా సిద్ధమవుతున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సభ పెట్టడంతో ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్కారం అండి. నేను అమలాపురం నుంచి వచ్చానండి. పేరూరు పంచాయతీ 13వ వార్డు జనసేన వార్డు మెంబర్ అండి. నా పేరు తిక్కా సరస్వతి అండి. ఇక్కడ సభ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది వరకైతే ఎప్పటం అని మచిలీపట్నం అని గంటల తడిపడి మేము జర్నీ చేసేవాళ్ళం అండి. ట్రాఫిక్లో ఇరుక్కుంటే కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవలసి వచ్చేదండి. ఇప్పుడు అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని అందరినీ ప్రజలందరినీ చక్కగా పిఠాపురంలో పెట్టారండి. చిత్రాల్లోని మాకు చాలా ఆనందంగా ఉందండి. కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఇక్కడ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే ఎలా ఫీల్ అవుతుంది? మేము చాలా ఆనందిస్తున్నామండి. ఎందుకంటే అండి పిఠాపురం ప్రజలు ఎప్పుడో పట్టం కట్టారండి పవన్ కళ్యాణ్ గారికి. అదే ఎమ్మెల్యే అవనికితమే మాకు ఎమ్మెల్యేగా నిలబడితే బాగుండు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలా మంది, ఎందుకంటే మా రిలేషన్లు అందరూ కూడా పిఠాపురంలోనే ఉన్నారండి. తోటోళ్ళు, సైతానోళ్ళు మొత్తం అందరూ కూడా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, సభ ఎక్కడ పెడుతుంటే ఎలా ఫీల్ అవుతుంది? మేము బాపట్ల జిల్లా చిరాల నుంచి వచ్చాం సార్. సభ ఇక్కడ పెడతాం చాలా ఆనందంగా ఉంది సార్. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సార్. అసలు అసెంబ్లీ గేటు దాటనేమో అన్నోళ్ళని అసలు ఆ గేటు కూడా దానికుండా చేశాడు సార్. జై జనసేన. ఇదే విధంగా మన చాలా మంది అమ్మాయిలు సార్ మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి వచ్చాం. ఇక్కడ ఈరోజు 11 ఏళ్ల పాటు మేము పార్టీ ఏర్పాటు చేసుకుని కూడా ఒక అధికారం లేకపోయినా మేము ముందుండి పోరాటాలు చేశారు. ప్రజల కోసం అతను సంపాదించిన సంపాదనతోటే ముందుకు నడిపారు. కానీ ఈరోజు అదే కష్టంతో ఈరోజు పార్టీని నిలబెట్టి విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే 15 ఏళ్ల పాటు కూటమిలో ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మార్గనిర్దేశం చేసి ఒక జన సైనికులకి మాకు అందరికీ ఒక ఉత్సాహం నింపుతారని ఆశిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చింది, ఏమనుకుంటున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు బాగా చక్కగా తీరుతున్నాయి. రోడ్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద బండ్లు తిరగడానికి లేక బండ్లు పడిపోయే పరిస్థితి నుంచి కూడా రోడ్ల మీద మనిషి ప్రశాంతంగా వాహనం వేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. కరెంటు బాగుంది, అవసరాలు తీరుతున్నాయి. ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన అవసరాలను పూర్తిగా తీర్చగలుగుతున్నారు. ప్రజలతో ముందు బూతులతో తిట్టే నాయకుల్ని పక్కకు పంపించేశారు. మంచి పరిపాలన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇలానే అంటే మన పోలవరం కానీ ఇవన్నీ పూర్తయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వెళ్ళి బాగుందని కోరుకున్నారు. అమరావతి రాజధానిగా పూర్తవుద్ది. కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతాయని ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం. జై జనసేన. ఇది ఇక్కడ జనసేన అమ్మాయిలు చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రశాంత వాతావరణంలో రాష్ట్రం ఉందని, బూతుల రాజ్యం పోయిందని కూడా కార్యకర్తలు కానీ జనసేన నేతలందరూ చెప్తున్నారు. మరోపక్క సాయంత్రం ఏదైతే మీటింగ్ కు ఇప్పటికే భారీగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారు. ఇప్పటికే వచ్చిన వారందరూ కూడా దారి పొడవునా కూడా ఆతిథ్యం అల్పాహారంగా అందిస్తున్నారు. అదేవిధంగా ఫ్రూట్స్ కూడా సప్లై చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది లేకుండా అటు అంబులెన్సులు కానీ వైద్య శిబిరాలు కానీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు 2 లక్షల మంది పైగా ఈ సభకు వస్తారని కూడా ఇప్పటికే జనసేన పార్టీ అంచనా వస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన సభా వేదికపై 250 మంది వరకు కూర్చున్నారు. అదేవిధంగా సభా వేదికపై భారీ ఎల్ఈడి స్క్రీన్లతో పాటు మధ్యలో కూడా దాదాపు 50 వరకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వీక్షించేలాగా అంతరాయం లేకుండా చూసేందుకు కూడా ఎక్కడికక్కడ జనసేన పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇదే కాకుండా అనేక మంది ఇతర దేశాల నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అభిమానులు కానీ పిఠాపురం పట్టణానికి చేరుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా పార్టీకి సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సమాచార వ్యవస్థలు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సభ సంబంధించి తొలుత ముఖ్యుల ప్రసంగాలకు ముందు మత్స్యకారులు, మహిళలు, రైతులు, యువత నుంచి కూడా ఒక ప్రాతినిధ్యం కూడా తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా కూటమి పాలన ఎలా ఉంది, ఏ విధంగా పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్నారు అనేది కూడా అభిప్రాయాలు కూడా ప్రజల నుంచి కూడా తీసుకొని సభను భారీ స్థాయిలో సక్సెస్ చేయడానికి జనసేన పార్టీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. యామిని. థ్యాంక్ యూ అప్పారావు.